సరే పొద్దుపోయింది, బయలుదేరండి. సరే అమ్మా, నేను వస్తాను. నాన్న ఉంటాను. మంచిదమ్మా. బాబాయ్, గంగా అమ్మ నాన్నల గురించి నిజం తెలిసిందా? లేదు రంగా, ఎందుకు అలా అడిగావు? ఏట్నేదులే పిన్ని, ఊరికి అడిగినా. అన్నయ్య రా అన్నయ్య. వస్తాను సెల్లి. పిన్ని వెళ్తాను, మళ్ళీ గోడ దొక్కాలి, మళ్ళీ కలుస్తాను బాబాయ్. రంగకేమైనా అనుమానం వచ్చిందంటవా అయ్యా? లేదులేవే. చూడు, రుద్రబాబు గంగని బాక్సింగ్లో నెగ్గేలేసేయాలని పంతంతో ఉన్నాడు. ఆ ఆట అయ్యేంత వరకు మనం ఈ నిజం ఎవరికీ చెప్పొద్దు. ఈలోపు గంగ రుద్రసారికి కూడా దగ్గర అవుద్ది. ఆ తర్వాత చెప్దాం, సరేనా? అట్టగేనయ్యా. హాయ్ నానా, సింగపూర్ రీచ్ అయ్యారా? ఫైన్ ఫైన్ నానా. నేను మీకోసం హోటల్ కూడా బుక్ చేశాను. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉండండి. మన మేనేజర్ వచ్చి మిమ్మల్ని క్లయింట్ దగ్గరికి తీసుకెళ్తాడు. గుర్తుంది కదా మనకి మీటింగ్ ఎంత ఇంపార్టెంటో? జాగ్రత్తగా డీల్ చేయండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, ఏం వెతుకుతున్నావు? రే, ఈ ఇంట్లో స్నేహ ఎక్కడ కనిపించట్లేదురా. స్నేహ ఎక్కడ కనిపించట్లేదా? ప్రీతి గదిలోకి చూసావా? చూశాన్రా, అక్కడ కూడా లేదు. నాకు టెన్షన్గా ఉందిరా. ఏమైందమ్మా అంత టెన్షన్ పడుతున్నారు? నేహ కనిపించడం లేదంట. స్పెషల్ క్లాస్ ఉందని కాలేజ్కి ఏమన్నా వెళ్ళిందా? లేదన్నయ్య, నిన్న నైట్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని వెళ్ళింది కదా. ఐ నో దట్. తను లేట్గా వస్తుందనుకున్నాను, కానీ నైట్ అసలు తన ఇంటికే రాలేదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఈ విషయం ఇప్పుడా చెప్పేది? నేను కూడా ఉదయమే చూశానురా. వంశీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ నెంబర్స్ ఉంటే కాల్ చేయి. హే, నాట్ హియర్. గదిలోకి వెళ్ళి తన ఫ్రెండ్స్ కాల్ చేద్దాం. అక్కకు గాని ఈ విషయం తెలిసిందో పెద్ద గొడవే చేస్తుంది. కమ్ కమ్, పదండి. రండి. హలో శరణ్య, స్నేహ మీ ఇంట్లోనే ఉందా? బర్త్డే పార్టీ అని మీ ఇంటికి వచ్చింది కదా నిన్న నైట్. అవునా? ఓకే. తను నైట్ 9కే రిటర్న్ అయిపోయిందంటమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. సరే, వేరే ఫ్రెండ్స్కి ఒకసారి ట్రై చేయి. హలో స్వాతి, మా చెల్లెలు ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి గోపి? బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు? యాజ్ యూ విష్. గో 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 గో. ఓకే ఓకే. ఏమైంది వంశీ? స్నేహ ఎక్కడుందో తెలిసిందా? లేదమ్మా, తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? రే, వెళ్ళి రుద్రకు చెప్దాం. రుద్ర అయితేనే ఎవరికి తెలియకుండా స్నేహ గురించి తెలుసుకోగలడు. ఏమంటున్నారు పిన్ని? స్నేహ కనిపించకపోవడం ఏంటి? రాత్రి తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని వెళ్ళింది. లేటుగా వస్తానని చెప్పింది. వచ్చి తన గదిలో పడుకుంటుందని అనుకున్నాను. ఉదయం చూస్తే గదిలో లేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నయ్య. తన ఫ్రెండ్స్కి కాల్ చేశారా? చేశామన్నయ్య, ఎవరికేం తెలియదంటున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది రుద్ర. సిస్టర్కి ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవే చేస్తుంది. ఇప్పుడు పెద్దమ్మ ఏమనుకుంటుందనేది కాదు, స్నేహకేమైందా అని ఆలోచించాలి. స్నేహ రోజు పెదనాన్నకి యోగా ప్రాక్టీస్ చేయిస్తుంది. ఇప్పుడు పెదనాన్న స్నేహ ఎక్కడని అడిగితే ఏం చెప్పాలన్నయ్య? పెద్దనానికి విషయం తెలిస్తే చాలా కంగారు పడతారు. వంశీ, స్నేహ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అన్ని నాకు షేర్ చేయి. అలాగే రాత్రి ఎక్కడ పార్టీ జరిగిందో ఆ లొకేషన్ నాకు షేర్ చేయి. సరేనే.
అమ్మా స్నేహ, స్నేహ, స్నేహ. అదిగో పెదమ్మయ్య స్నేహాన్ని పిలుతుండ్రు. మీరు వెళ్ళి స్నేహ విషయం తెలియకుండా మేనేజింగ్ చేయండి. బావ నన్ను కలిపి స్నేహాన్ని ఎతకడానికి వెళ్తాం. మీరు వెళ్ళండి. రండి. స్నేహ, ఎక్కడున్నావమ్మా? మళ్ళీ యోగాకి టైంకి రాలేదని నన్నే అంటావు. త్వరగా రా. బావగారు, ఆ, స్నేహ ఇంకా స్లీపింగ్. స్నేహ ఈ టైం వరకు నిద్రపోవడం ఏంటి? స్నేహ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది కదా పెదనాన్న. లేట్ నైట్ వరకు ఉండి చదువుకుంటుంది, అందుకే మార్నింగ్ లేవలేకపోతుంది. అదేదో నైట్ ప్రశాంతంగా పడుకుని ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవచ్చు కదా, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నేను అదే చెప్పాను సిస్టర్, అయినా నా మాట వినలేదు. సర్లే, తను రెస్ట్ తీసుకొని. సూర్య, రాఘవ్ సింగపూర్ రీచ్ అయ్యాడంట. వెళ్ళారు పెదనాన్న, ఇందాకే ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడంతా బాగుందంట. రుద్రా, పెదనాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? అకాడమీకి వెళ్తున్నాను. ఓ, అకాడమీకా? మరి గంగని తీసుకెళ్ళడం లేదే? ఓ, ప్రాక్టీస్ లేదా? అది నేను వేరే వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను పెదనాన్న. ఇప్పుడే వచ్చేస్తాను. సార్ నన్ను తీసుకువెళ్లకుండా ఒకరు వెళ్ళిపోతున్నారేంటి? సార్ ఏంటన్నయ్యా? బావ ఫ్రెండ్ అని కలవడానికి వెళ్తున్నాడు. బేగ్ వచ్చేస్తాడు, వెళ్ళి కాపీ రెడీ చేయి. ఏమైందన్నయ్యా? ఎందుకు కంగారుగా ఉన్నావు? స్నేహ రాత్రి ఇంటికి రాలేదంట. ఎవరికి ఫోన్ చేసినా తన గురించి తెలవలేదు. అందుకే బావ తెలుసుకోవడానికి కంగారుకి వెళ్ళాడు. పెద్దమ్మాయికి ఇచ్చిన తెలియకూడదని చిన్న అబద్ధం చెప్పాడు. అవునా? స్నేహ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తనకేం కాలేదు కదా? గుడ్ జాబ్. నేను అనుకున్న దానికంటే కూడా ఫాస్ట్గానే వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీకు చేరాల్సిన అమౌంట్ చేరుతుంది. థ్యాంక్ యూ. హో, అయితే ఇది నీ పనేనా బ్రో? నేనింకా నీకొక ఎగ్జైటింగ్గా న్యూస్ చెప్పాలని హడావిడిగా వచ్చాను. ప్లానింగ్ నీదే అన్నమాట. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఇష్క? స్నేహ గురించి. స్నేహ గురించా? ఏం జరిగింది? కమ్ ఆన్ బ్రో, నా దగ్గర కూడా దాచడం ఎందుకు? స్నేహ కనిపించడం లేదని నీకు తెలీదా? తనని ట్రాప్ చేయడానికి నువ్వు ఒక అబ్బాయిని కూడా అరేంజ్ చేసావు కదా. తనే స్నేహని కిడ్నాప్ చేసి ఉంటాడులే. వాట్ నాన్ సెన్స్. నేను అరేంజ్ చేసిన మాట నిజమే, బట్ స్నేహాన్ని లవ్ పేరుతో ట్రాప్ చేయమన్నాను. బట్ ఈ కిడ్నాప్ ఏంటి? అయితే నీకు ఈ విషయం తెలీదా? నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళిన స్నేహ ఇంకా ఇంటికి రాలేదంట. మా అత్తయ్య వాళ్ళు ఫుల్ కంగారు పడుతున్నారు. పెద్ద మావయ్య గారికి శకుంతల అత్తయ్యకి విషయం తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు.